సూత మహర్షి శౌనకాది మహర్షులకు చెబుతూ ఉన్నారు. ద్వాదశ జ్యోతిర్లింగములలో 9వది శ్రీ విశ్వేశ్వర లింగము కాశీలో ఉన్నది. కాశీని వారణాసి అని కూడా అంటారు. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులలో పార్వతీదేవి అన్నపూర్ణగాను, పరమేశ్వరుడు విశ్వేశ్వరునిగాను ఇక్కడ కొలువుతీరి ఉన్నారు. సృష్టికి పూర్వమే కాశీపట్టణము పవిత్రముగా విరాజిల్లుతూ ఉన్నది అని అంటారు. శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలో ఉన్నప్పుడు విష్ణువు నాభి నుండి ఒక కమలం ఉద్భవిస్తుంది. కమలము నుండి బ్రహ్మదేవుడు ఉదయిస్తారు. అప్పుడు కమలాసనుడైన బ్రహ్మకు సృష్టి కార్యక్రమాన్ని సాగించమని నిర్దేశిస్తారు మహాశివుడు. పరమేశ్వరుని ఆజ్ఞ మేరకు బ్రహ్మ మొదటిగా బ్రహ్మాండాన్ని సృష్టించారు. అవి 3 విభాగాలని చెబుతారు. పైభాగం ఊర్ధ్వలోకము, కింది భాగం అధోలోకము, మధ్య భాగం భూలోకంగా నిర్ణయిస్తారు. ఇలా లోకం నిర్ణయమైన తరువాత ఆయా లోకాలను సతులతో సహా అధిపతులు ఆవిర్భవిస్తారు. వారందరూ కలిసి పరమేశ్వరుని లింగాకారం ధరించి శాశ్వతంగా ఇక్కడే కొలువు తీరి భక్తులను రక్షిస్తూ ఉండమని వేడుకుంటారు. వారి కోరిక నెరవేర్చుటకు విశ్వేశ్వరుడను నామంతో జ్యోతిర్లింగ స్వరూపుడై కాశీలో స్వయంభూగా ప్రతిష్ఠితుడయ్యను మహేశ్వరుడు. ఈ క్షేత్రమునకు కాలభైరవుడు క్షేత్రపాలకునిగా ఉన్నారు. ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, నవగ్రహాలు, అష్టభైరవులు, నవదుర్గలు, గణపతులు ఇక్కడ ఉండటం వల్ల కాశీ పట్టణానికి మరింత ప్రాధాన్యత కలిగి మహాక్షేత్రమై విరాజిల్లుతూ ఉంది. విష్ణు పాదోద్భవమైన గంగమ్మ ఇక్కడ ప్రవహిస్తూ ఉన్నది. రామేశ్వరంలో ఇసుకను తెచ్చి ఇక్కడ విశ్వేశ్వరుని పూజిస్తే పుణ్యం లభిస్తుంది అని అంటారు. తదుపరి ద్వాదశ జ్యోతిర్లింగాలలో 10వదైన త్రయంబకేశ్వరుని జ్యోతిర్లింగమును గురించి తర్వాత తెలుసుకుందాము.